అండ్ ఇస్తున్నా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా నాకు టైగర్ ట్రైలర్ చాలా నచ్చింది. I love the concept and I'd like to congratulate the entire team for trying something out of the box, and ilanti films ki appreciate definitely ka chayali, you know, to make out of the box in different films. Taman, this evening belongs to you, and you've always been giving amazing music, and ippudu varaku all the songs that I've played, నాకు చాలా నచ్చింది, and I hope that the film also becomes a huge success. Wishing the entire team, the producer, director, Chota sir, Sandeep, Rahul, my bade bhaiya, Sirath, everybody, all the very best, and congratulations once again. రకుల్, మరి సందీప్ తో వర్క్ చేశారు కదా ఇంతకు ముందు మీరు. How was it working with him? I have to say the truth or I have to lie? Truth చెప్పండి. ఓన్లీ నిజాలు మాత్రమే చెప్పాలి. సందీప్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మనం అడిగి తెలుసుకుందాం. సైలెన్స్. ఓకే, చెప్పండి. వెల్, అప్పుడు అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నా ఫస్ట్ ఫిల్మ్, సో నాకు తెలుగు రాదు, అండ్ సందీప్ వుడ్ he would come on stage, you know, come before the shot and okay, what are you doing, show me. What? No. So you just say, oh no, let's just set the timing, you know, let's just and I was clueless at Telugu, and I'd hate initially that why does he want me to rehearse, we'll see, but I think it was great, and it's very important to have great co-stars in the beginning of your career and get great teams, and Sandeep's been a great co-star. ఓకే, మొత్తానికి అంతా అర్థమైందిగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమో ఇంగ్లీష్ సినిమాలు చూడరా మీరు? అందరికీ అర్థమైంది. అంత అర్థమైంది. నాకు తెలిసి సందీప్ మీకు ముందు మంచి ఫస్ట్ తెలుగులో వర్డ్స్ నేర్పించి ఉంటాడు కదా. ఫస్ట్ ఏం లేదు, యాక్చువల్గా సందీప్ కాదు, చోటా సార్ నాకు చెప్పారు వర్డ్స్. మామా ఫస్ట్, మామా తర్వాత అల్లుడు. ఓకే అమ్మా, మంచి వర్డ్స్ అన్ని నేర్పించేసి ఉండుంటారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రకుల్, అండ్ కెన్ యూ ప్లీజ్ షో us the song? Yes, let's have the next song please. Thank you so much. Thank you. Love story cheppana, love story cheppana, flashback vippana, లోపలుంది కక్కన, దాని పేరు శ్రీప్రియ, దాని ఫోను నోకియా, దాని సిమ్ము ఐడియా, దానికే నా దిల్ దియా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇంకోసారా? రెడీగా ఉన్నారు మన డాన్సర్స్ అందరూ పర్ఫామ్ చేయడానికి, అలాగే సింగర్ కూడా సిద్ధంగా ఉన్నారు పాట పాడడానికి. కానీ అంతకన్నా ముందు చాలా మంది ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూడాలనుకుంటున్నారు, థియేట్రికల్ ట్రైలర్. ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పైన ఎన్వి ప్రసాద్ గారు, ఠాగూర్ మధు గారు నిర్మాతలుగా, ఆనంద్ గారి డైరెక్షన్లో, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్తో ఈ ముగ్గురు చేసిన హల్చల్ ఏమిటో చూడాలి అంటే ఒకసారి సుకుమార్ గారు వేదికపైకి రావాలి, థియేట్రికల్ ట్రైలర్ మాకు చూపించాలి. సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ సందీప్. మీరే మాడుతున్నావు, చేంజ్కి నాకు గొంతు కూడా అనిపిస్తుంది. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో నాకు బిగ్గెస్ట్ వెల్ విషర్స్, వాళ్ళ టైంను వదులుకొని నా కోసం ఎప్పుడు సపోర్ట్గా నిలిచింది ఇద్దరు. ఒకటి వినయ్ గారు, ఒకరు సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారు, ప్లీజ్ సార్, మిమ్మల్ని నేనే పర్సనల్గా పిలాలని చెప్పి నా ఇది. సో సుకుమార్ గారికి మాత్రం నా చేతుల మీదకి నేనే బుక్ ఇవ్వాలి. సో సుకుమార్ సార్కి నిజంగా పెద్ద థ్యాంక్స్. ఆడ ఎంత అడావిలో వచ్చారో నాకు తెలుసు. సో ఐ జస్ట్ కేమ్ హియర్ టు కాల్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఎక్కువ చెప్పడం కాదు కానీ
సినిమాలంటే సినిమాలంటే ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తి ఎక్కడ చూడలేదు నేను సందీప్ లాగా. అంటే ఎప్పుడు సినిమా గురించే, ఇప్పుడు నా దగ్గర వచ్చిన 10 నిమిషాలు కలిసినా కూడా ఎప్పుడు సినిమా గురించే మాట్లాడడం. మా శౌర్య చెప్పినట్టు ఈ కథ నాకు ఆల్రెడీ 6 months ముందు తను నాతో మాట్లాడుతూ ఇది సార్ లైన్ ఇలా ఉంటుందని మొత్తం కథ అంతా చెప్పేశాడు తను. చాలా చాలా బాగుంది. అంటే ఒక సర్ప్రైజింగ్ సడన్గా ఎంటర్ అవుతాడు హీరో ఒక ప్లేస్లో, అక్కడ నుంచి కథ మొత్తం మోసుకెళ్తాడు. ఇట్స్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఇంకా సందీప్ ఏంటంటే మన పక్కింటి అబ్బాయిలాగా వెరీ కామన్ ఫీచర్స్ ఉన్న తెలుగు అబ్బాయిలా ఉంటాడు, అందరూ ఐడెంటిఫై చేసుకోవడానికి. అందుకే తనకి గ్రేట్ ఫ్యూచర్ హెడ్ అని ఎప్పుడు నమ్ముతాను నేను. సందీప్ చాలా మంచి ఫ్యూచర్ ఉందని. అంటే ఇలాంటి ఫేస్ ఎప్పుడు కూడా ఫెయిల్ కావు స్క్రీన్ పైన. సందీప్, ఐ విష్ యూ ఎ సూపర్ స్టార్. ఓకే, నేను పెద్దగా స్టార్గా చూడాలని నేను నమ్ముతున్నాను ఫ్యూచర్లో డెఫినెట్గా. అండ్ చోటా గారు, సినిమాని ఆయన ఒక్కరు మోసిపోగలరు భుజం మీద కెమెరాతో. తమన్, యూఆర్ రాకింగ్ యార్, ఆల్వేస్. మ్యూజిక్ డెఫినెట్గా తమన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుకుమార్ గారు, మాకు థియేట్రికల్ ట్రైలర్. ఓకేనండి. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. మనకి చావు దగ్గర పడి ఆఖరి క్షణంలో అతి తక్కువ మంది గుర్తుకొస్తారు. అలాంటి వాళ్ళు మన ప్రాణం కన్నా విలువైన వాళ్ళు. దూరం నుంచి చూస్తే పర్లేదు అనిపించిందిరా, కానీ దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూడడమే బెటర్ అనిపించింది. ఏడు సెట్ ఉందిరా నీ టేస్ట్. దాన్ని చూసా, లైన్ వేసా, లవ్ చేసా, లాస్ అయ్యా, చిక్కిపోయా, చితికిపోయా, చిన్న సైజ్ దేవదాసునయ్యా. నీ లైఫ్ లో ఉంటే వాడుండాలి లేదా నేనుండాలి. వద్దురా మావా, వద్దురా మావా, గుండెనే కాల్చే తింటాది బామా. ఇలా ఊరు కాని ఊర్లో అనాథ చావు చావకూడదు. గంగని కాపాడాలి. వాడి చావు కోసం ఊరే ఎదురు చూస్తోంది. యా, మీ ఫ్రెండ్ కొట్టవా? కొట్టాలి, కొడితేనే ఫ్రెండ్, అంతే కదా సార్. టైగర్ థియేట్రికల్ ట్రైలర్ చూసాము, సూపర్. మరి ఫ్రెండ్షిప్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీ, పాటలు అన్నీ కలగలిపినటువంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం థియేటర్లో రిలీజ్ కోసం ఎదురు చూద్దాము. ఇందాక ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ రాసిన లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ భాస్కర్ భట్ల గారు మాట్లాడిన తర్వాత ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి సింగర్ దీపక్ అండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. Today's event is brought to you by teatimenews.com, powered by Cell Point, Big C, Kalamandir. Music is on Shreyas Music and Atitwarlo teatimenews.com, and Shreyas Group is coming up with a mobile channel that's 9+ TV. భాస్కర్ భట్ల గారు స్వాగతం. కార్యక్రమానికి హాజరైన అందరికీ శుభాకాంక్షలు, స్వాగతం. సో సందీప్ నాకు బాగా ఇష్టమైన హీరో, నాకు చాలా తమ్ముళ్ళు అంటాడు. సో మొన్న యంగ్ టైగర్కి రాశా టెంపర్, ఇప్పుడు ఈ టైగర్కి రాశా. సో డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో అలాంటి తాపత్రయం ఉన్న హీరో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, బాగా ఎదగాలని కోరుకుంటున్నా. సో ఈ సినిమాకు గమ్మత్ అంటే 2 పాటలు రాశాను ఇందులో. సో తమన్ అంటే తమన్ 50 సినిమాలు చేస్తే అందులో 30 సినిమాలు రాశాను నేను. ఎక్కువ హిట్స్ ఉన్నాయి మా కాంబినేషన్లో.
లవ్ స్టోరీ చెప్పనా, లవ్ స్టోరీ చెప్పనా, ఫ్లాష్ బ్యాక్ విప్పనా, లోపలుంది కక్కనా, దాని పేరు శ్రీప్రియ, దాని ఫోను నోకియా, దాని సిమ్ము ఐడియా, దానికే నా దిల్ దియా. ఓ ఓ లవ్ స్టోరీ చెప్పనా, లవ్ స్టోరీ చెప్పనా, ఫ్లాష్ బ్యాక్ విప్పనా, లోపలుంది కక్కనా, దాని పేరు శ్రీప్రియ, దాని ఫోను నోకియా, దాని సిమ్ము ఐడియా, దానికే నా దిల్ దియా. దాన్ని చూసా లైన్ వేసా, లవ్ చేసా, లాస్ అయ్యా, చిక్కిపోయా చితికిపోయా, చిన్న సైజ్ దేవదాసునయ్యా. ఓ ఓ ఓ రోజు చీకట్లో ఓ కారొచ్చి ఆగింది, ఆ కారులో నుంచి పిల్ల గుంపొట్టి దిగినది. అప్పుడు ఆ పిల్ల గోలల్లో ఆ రోడ్డుపై చిచ్చు వెలిగింది, దాని అరి కాళ్ళు చెక్కిళ్ళు కళ్ళల్లో అందాలు చూపింది. ఆ రోజుల నా లోపల చిచ్చు పెట్టేసి వెళ్ళింది. కబడ్డీ పోటీకి నేను కర్నూలుకెళ్ళాను, కాఫీ హోటల్ చూసి బుర్జు సెంటర్ లో ఆగాను. దాన్ని నెట్టేసి కొట్టేసి పాడేసి దొర్లించి ఇచ్చేసుకొస్తుంటే నేను ఆ గ్యాంగ్ కడ్డెల్లి ఆ చోట ఓ పెద్ద ఫైటింగ్ చేశానే. ఆ రోజుల ఫైట్ కి నాకు ఫ్లాట్ అయిపోయింది. దాన్ని చూసా లైన్ వేసా, లవ్ చేసా, లాస్ అయ్యా, చిక్కిపోయా చితికిపోయా, చిన్న సైజ్ దేవదాసునయ్యా. దాన్ని చూసా లైన్ వేసా, లవ్ చేసా, లాస్ అయ్యా, చిక్కిపోయా చితికిపోయా, దేవదాసునయ్యా. Thank you being here. I just, this is my third song with Sandeep after D for Dopidi, then Birwa, and now Tiger. And even more special because this is my second song which has got released for Taman. Taman, you rock, brother. Thank you. Thank you, Deepak. Thank you so much. ఎలా ఉన్నాయి సాంగ్స్? పోతున్నాయి కదా. ఒక సినిమాకి మ్యూజిక్ తమన్ గారు అనగానే ఆ సినిమా మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తమన్ గారు మ్యూజిక్ ఎప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండానే సూపర్ మ్యూజిక్ అందిస్తారు. అండ్ ఇప్పటివరకు మనం విన్న పాటలు చాలా బాగున్నాయి. సో మరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి హీరో తమన్ గారు కాబట్టి
సో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి మీద ఒక ఏవి చూద్దామా? సో ప్లీజ్ ఏవి ప్లీజ్.